హలో ఎవ్రీవన్ ఈ సీజన్లో మనకి మామిడికాయలు అనేవి ఎక్కువగా ఉంటాయి కదండి. అయితే ఈ మామిడికాయలతో మనం రకరకాలుగా మామిడికాయ పచ్చళ్ళు, మామిడికాయ ముక్కలు, ఊరగాయలు ఇలా పెట్టుకుంటూ ఉంటాము. అయితే మామిడికాయ పచ్చళ్ళు, ఊరగాయలు ఏంటి అంటే కొంచెం పెద్ద ప్రాసెస్ అన్నమాట, ఎక్కువ టైం పడుతుంది. అయితే మామిడికాయ ముక్కలు అనేవి చాలా ఈజీగా త్వరగా క్విక్గా అయిపోతాయి. మార్నింగ్ మనం తినే పెరుగన్నంతో కానీ గంజి అన్నంతో కానీ భలే టేస్ట్గా ఉంటాయి. పిల్లలు కూడా వాళ్ళకి స్నాక్స్ లాగా కూడా ఉంటాయండి. సో ఫస్ట్ నేనైతే ఇక్కడ మామిడికాయలని దగ్గర ఒక 6-7 మామిడికాయలు తీసుకున్నాను. పైన పీల్ ఉంటుంది కదా, తొక్క మొత్తం కూడా ఇలా చాక్తో కానీ లేదా పీలర్తో అయినా సరే మీరు తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కత్తిపేట ఉంటుంది కదా, సో కత్తిపేటతోటి ఈ విధంగా పైన తొక్క మొత్తాన్ని కూడా తీసుకుంటున్నాను, పొట్టుని. ఊరగాయకైనా మామిడికాయ ముక్కలకైనా లేదా పచ్చళ్ళకైనా సరే మనకి పుల్లకాయలు అది చాలా బాగుంటాయి. అంటే కొంచెం పుల్లగా ఉంటాయి కదా, సో పప్పు ఇలాంటి వాటికి కూడా మనకు మిక్సింగ్గా పుల్లకాయలు వాడుతూ ఉంటారు. ఇక్కడైతే నేను బంగిరిపిల్లి కాయలు అయితే తీసుకుంటున్నానండి. సో పుల్లకాయలు అయితే లేవు, బంగిరిపిల్లి కాయలు ఇలా ఒక 5-6 మామిడికాయలు అయితే తీసుకున్నాను. అలాగే ఒక్క కలెక్టర్ కాయ అయితే తీసుకున్నాను. అన్నింటికి కూడా సేమ్ ప్రాసెస్, అన్నింటికి కూడా పైన పీల్ మొత్తం కూడా తీసేయాలి. సో పీల్ తీయకుండా కూడా మనం చేసుకోవచ్చు. పిల్లలు తిన్నారనుకోండి, సో కొంచెం కడుపులో కాటుగా నొప్పిగా ఉందంటారు కాబట్టి సో పీల్ తీసిస్తే మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు. ఏ సీజన్లో ఫ్రూట్ అయినా వెజిటేబుల్ అయినా ఆ సీజన్లో తీసుకోవాలండి. ఇందులో ఉన్న పోషకాలు అవ్వచ్చు, మినరల్స్, విటమిన్స్ అవన్నీ కూడా మన బాడీకి సమృద్ధిగా అందుతాయి. ఫస్ట్ ఒక బౌల్లోని మన ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, కట్ చేసుకునేటప్పుడు కూడా చిన్న పీసెస్గా కాకుండా ఇలా నిలువుగా కట్ చేసుకున్నా లేదా అడ్డగా కట్ చేసుకున్నా మనకి పెద్ద ముక్కలు వస్తాయి. 3-4 పచ్చిమిరపకాయలు, అలాగే 2 ఎండుమిరపకాయలు, కొంచెం కారము, టేస్ట్కి తగ్గట్టుగా గడ్డుప్పు ఉంటుంది కదా, సో రాళ్ళుప్పు అంటారు. సో రాళ్ళుప్పును ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం బెల్లం కూడా, కొంచెం స్వీట్నెస్ కోసం బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. బెల్లం ఇష్టపడిన వాళ్ళు ఏంటి అంటే బెల్లాన్ని అవాయిడ్ చేసేవచ్చు. చూసారు కదా, దగ్గరగా కొంచెం నిమ్మకాయ సైజ్ అంత బెల్లాన్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను, తీయగా ఉంటే పిల్లలు ఎక్కువగా తింటారనేసి. నెక్స్ట్ కొంచెం వాటర్ కూడా, అంటే ఆ ముక్కలన్నీ ములిగేంత వరకు వాటర్ కూడా తీసుకుంటున్నాను. వాటర్ వేయడం వల్ల ఏంటి అంటే మనకి ముక్కలు బాగా నానుతాయండి. ఇలా వేసేసి ఒక నైట్ అంతా కూడా, అంటే ఒక 24 అవర్స్ పాటు కూడా మనం పక్కన పెట్టేసామే అనుకోండి, మనకి మార్నింగ్ కల్లా ముక్క అయితే చాలా మెత్తబడిపోయి భలే టేస్ట్గా మనం పెట్టే ఆ ఉప్పు కారం అన్నీ కూడా ముక్కకి బాగా అందుతాయి. నార్మల్గా మనం తినవచ్చు, లేదు ఊరగాయగా అంటే అన్నంతోనైనా తీసుకోవచ్చు. ఓకేనండి, ఈరోజు వీడియో ఇదేని. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.